ఎవరైతే వస్తారో విన్ అయ్యేది వాళ్ళే. ఈ రౌండ్ విన్నర్స్. తప్పకుండా మనమే గెలవాలి. సరేనా? వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. వెళ్ళరా. గో వెళ్ళు. వెళ్ళు. ఆల్ ది బెస్ట్ వదినా. విజిల్ వేయండి అత్తయ్య. సూపర్ అన్నయ్య, సూపర్. సూపర్. ఓకే, వెల్ డన్. మేమే గెలిచాం. తో తాతయ్య టీమే గెలిచింది. అలా ఓడిపోయావు. ఇందాక పెద్దయ్య చెప్పారు కదా ఐషు, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని. ఆ మాట అబద్ధం కాకూడదని మధుబాబు గెలవాలనుకున్నాను. ఓ, ప్రతి భార్య సంతోషం తన భర్త గెలుపులోనే ఉంటుంది ఐషు. మధుబాబు గెలిస్తే సంతోషించే వాళ్ళల్లో నాను ముందుంటాను. అత్తయ్య. అమ్మా సింధుజాక్షి, తాతయ్య. గోపి కూడా మనతో పాటు ఉంటే బావుండేది. నువ్వు నీ భర్తతో కలిసి సరదాగా గడిపుండేదానివి. పెద్దయ్య, అన్నయ్య ఊళ్ళో పనులు పూర్తి చేసుకుని వస్తానని చెప్పాడు కదా, వచ్చేస్తాడు పెద్దయ్య. ప్రియంవద భర్త కూడా ఉండుంటే ఈ కార్యక్రమం ఇంకెంత బావుండేదో. చివరిగా ఎవ్వరూ ఊహించని ఆట ఆడబోతున్నాం. హలో ఎవ్రీవన్. హాయ్. మ్యూజికల్ చైర్ రుమాల్ గేమ్ తర్వాత ఏం జరుగుతుందో మీరెవరో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆ రెండు గేమ్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు జరగబోయే దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బ్రహ్మదేవర సూర్యనారాయణ గజపతి గారు. వెల్కమ్. ఇందిరా, ఇందిరా, ఇందిరా. లక్ష్మి. ఇదిగోండి. ఏవండి,
నాకు తెలియక అడుగుతాను, మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్నే ఎదురు రమ్మంటారు. ఎందుకండి? నువ్వెదురొచ్చిన ప్రతిసారి నేను వెళ్ళిన పని ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా పూర్తవుతుంది ఇందిరా. ఏవండి, మీరు బయటికి వెళ్ళిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి. కానీ మీకెంతో ఇష్టమైన శ్రీలక్ష్మి విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుందండి. ఇదేదో ప్లాన్ చేసినట్టుంది సింధు. నాకు అదే అనిపిస్తుంది అత్తయ్య. శ్రీలక్ష్మికి ఏమైంది ఇందిరా? పాపం శ్రీలక్ష్మి పెళ్లి ఆగిపోయిందంటండి. పాపం పిచ్చి పిల్ల. ఇప్పుడు ఆ కుటుంబం ఎలా తలెత్తుకుని తిరుగుతుందో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉందండి. నువ్వేం బాధపడకు. శ్రీలక్ష్మి సంగతి నేను చూసుకుంటాను. అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, వస్తున్నాను పెద్దయ్యా. ఆ పెద్దయ్యా, సూపర్ మమ్మీ. అత్తయ్య గారు నానమ్మ సూపర్. గెటప్ అదిరిపోయింది. నీ పెళ్ళి ఆగిపోయిందంట కదమ్మా. నువ్వు తలదించుకుంటావెందుకమ్మా? నీలాంటి బంగారు తల్లిని కాదనుకున్నవాడు కదా తలదించుకోవాలి. నువ్వు తలెత్తుకునే ఉండాలమ్మా. ఈ పెళ్లి ఆళ్ళొద్దనుకుంటే ఆగలేదు పెద్దయ్య గారు. నా వల్లే ఆగిపోయింది. ఆ పెళ్లి కొడుకు మా నాన్నని కొట్టాడు, నాను ఆణ్ణి కొట్టాను. కేవలం కూర గురించి కేకలేటి నానట్టుకొత్తాను. నాన్న తీసుకొచ్చిస్తాను. మీరు పదండి బాబు. అంటే నా నడుకు తినే వాళ్ళ కనిపిస్తానా? మీ గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. అందుకే వాణ్ణి తుక్కు రేగ్గొట్టాను. నన్ను కొడతావు నువ్వు, నన్ను కొడతావు. పెద్ద ఆయన మీదే చెయ్యెత్తుతావరా నిన్ను? పెళ్లి క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయారు. రే బుల్రాజు, నీ మీదే చేసేసుకుని ఈ అమ్మాయి మనకు వద్దురా.